కొత్త ఒరవడికి సృష్టి ఏర్పాటు చేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. తర్వాత మణి చెప్పినట్టుగా స్పోర్ట్స్ డెవలప్మెంట్ కానివ్వండి, దేంట్లో అయినా కానివ్వండి, మనం చర్చించుకున్న తర్వాత మల్లికార్జున గుప్తా గారితో మాట్లాడి మనం చేయాల్సింది చేద్దాం. స్వర్ణోత్సవ బ్యాచ్ కనుక థ్యాంక్ యూ వెరీ మచ్ మణి, వెరీ గుడ్. ఇంకా లేటెస్ట్ కావాలంటే ALUMNI అది మనీ కోరిక. ఎందుకంటే ప్రెసెంట్ జనరేషన్కి ఇది అర్థం కాకపోవచ్చు అంటే రాంగ్స్ దాన్ని ALUMI అల్మినిగా మార్చారు. ఆయన మెసేజ్ కూడా అంత షార్ట్కట్గా మెసేజ్ పెడతారు. జీవోది గుడ్ పాకు శ్రీనివాసు మెసేజ్ పెడతారు మనీ అని. ఇంత లేటెస్ట్ టెక్నాలజీ బికాస్ మండల స్థాయి నుంచి ఇంజనీర్ స్థాయిలో ప్లేయర్ కాబట్టి ఆ మెసేజ్ ఆ విధంగా పాస్ ఆన్ చేస్తారు. అల్మిని అనే మాట ఆయన కోసమే ఇంట్రడ్యూస్ చేసాము. ఇంకా ఎవరు చేయలేదు. ఇది రీయూనియన్ అనేది ఒక కొత్త పదం. ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ కావాలి మెసేజ్ పెడితే రాంగ్స్ దాన్ని ఎతికి సంపాదించాం. సో బికాస్ ఆఫ్ మనీ ఓన్లీ అల్మిని కేక్ ఆన్ దేవర్ డయాస్. వెంకట గోపాలరావు, వెంకట సుబ్రహ్మణ్యం శర్మ, వరప్రసాద్ జీ, విఎన్ కుమార్ సిహెచ్, టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదివాను. అక్కడ డిగ్రీ అంగార్ గవర్నమెంట్ కాలేజ్ లెవెల్లో చేసుకో. సెకండ్ ఇయర్లో నేను నాకు హైదరాబాద్లో జాబ్ వచ్చినప్పుడు డిస్కంటిన్యూ చేసి అక్కడ ల్యాండ్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో ఎక్స్క్లూజివ్ యూనిట్స్లో వర్క్ చేశాను. నాకు కొడుకు అమెరికాలో ఉంటుంది, అమ్మాయి ఏమో లండన్లో ఉంటుంది. అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది, అమ్మాయికి మ్యారేజ్ అయింది, లండన్లో ఉంటారు. వాళ్ళకి హైదరాబాద్లో మీ అందరికీ అవసరం కోసం చూపించాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను మీ అందరికీ కలిసి. చాలా 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 ఉత్సాహం. సంజయ్ భాయ్, సువర్ణరత్న ఎం, సత్యనారాయణ ఏ, అతను సత్యనారాయణ, ప్రిన్సిపాల్ రెడ్డి గారికి, మల్లికార్జున గారికి, స్కూలు హెచ్ఎం గారు, మన క్లాస్మేట్స్, బాల్య మిత్రులు అందరికీ, అట్లా గెస్ట్స్కి, నా సభాభినందనలు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ 50 ఏళ్ల తర్వాత స్వర్ణోత్సవ వేడుకలు ఏర్పాటు చేయటువంటి మామూలు విషయం కాదు. చాలా అరుదుగా జరిగే సంఘటన ఇది. మరి ఈ స్వర్ణోత్సవం అంటే దాదాపుగా 65 సంవత్సరాలు వస్తుంది అప్పటికి. అందరూ కూడా ఆ వయసులో అందరూ రావడం అనేది కూడా అరుదు. కానీ ఈ ఏర్పాటు చేయటం, దానికి ఆ సందర్భంలో అందరూ కూడా హాజరవటం, అందరూ కలవటం, ఇది ఒక శుభ సూచకం. అందరూ కూడా చాలా సంతోషదాయకమైంది కదా మనం భావించాల్సింది. పోతే నా పేరు ముద్దంటి కనక సుందరరావు. 10th క్లాస్ వరకు కేంబ్రా హై స్కూల్, నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఏమో రేపల గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, డిగ్రీ బిఎస్సి మ్యాథ్స్ మెయిన్తో విఎస్ఆర్ కాలేజ్లో చదివాను. తర్వాత బీఈడి ఏఎల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గుంటూరు, పీజీ ఎంఎస్సి మ్యాథ్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఉస్మానియా యూనివర్సిటీ చేశారు. తర్వాత 83లో ఎన్టీఆర్ చీఫ్ మినిస్టర్ అయిన టైంలో ఫస్ట్ అపాయింట్మెంట్, అది ఎలిమెంటరీ సెక్షన్కే ఫస్ట్ అపాయింట్మెంట్ జరిగింది. అక్కడ 4 years చేసిన తర్వాత హై స్కూల్ సెక్షన్కి
స్కూల్ అసిస్టెంట్గా మార్చాల జడ్పీహెచ్ఎస్ మార్చాల. అక్కడ దాదాపు ఒక్కొక్క క్లాస్కి 4 సెక్షన్స్, దాదాపు 1200-1300 మెంబర్స్ స్టూడెంట్స్, దాదాపు 60-70 మెంబర్ స్టాఫ్. చాలా పెద్ద స్కూలు. ఆ స్కూల్కి అపాయింట్ అవ్వడం జరిగింది, ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది ప్రమోషన్ మీద. తర్వాత అక్కడ 3 years చేసిన తర్వాత చింతాపాలెం హై స్కూల్కి రావడం జరిగింది. ఆ స్కూల్ అసిస్టెంట్గా 11 years చేసి 98లో నా ప్రమోషన్ మీద జేఎల్గా గవర్నమెంట్ జూనియర్ కాలేజీ మళ్ళీ మార్చర్లో హై స్కూల్ సెక్షన్లో చేశాను. మళ్ళీ మార్చర్లో ప్రమోషన్ మీద మ్యాథ్స్ లెక్చరర్గా వెళ్ళి అక్కడ ఒక 7 years 98 to 2005 వరకు అక్కడ వర్క్ చేయడం జరిగింది. ట్రాన్స్ఫర్స్లో నేను చదివినటువంటి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రేపల్లకి మ్యాథ్స్ లెక్చరర్గా 2005లో వచ్చి 2011 వరకు 6 years అక్కడ నేను చదివిన కాలేజీలోనే మ్యాథ్స్ లెక్చరర్గా ఆ పోస్ట్లో వర్క్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ మీద పెనుమాక గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి 2011 నుంచి 18 వరకు అక్కడ 7 years వర్క్ చేసి 6 years 17 వరకు అక్కడ ఉండి మళ్ళీ రేపల్లకి ట్రాన్స్ఫర్ మీద వచ్చాను. అక్కడ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా కూడా వర్క్ చేశాను రేపల్లోనే. కానీ ప్రమోషన్స్ మళ్ళీ అక్కడ ఆ టైంలో ప్రమోషన్స్ ప్రిన్సిపాల్ ప్రమోషన్స్ ఇచ్చేటప్పుడు పోస్ట్ అక్కడ ఉన్నది ఆల్రెడీ, కానీ వేకెంట్గా ఉన్నా కూడా కమిషనర్ గారు అక్కడ వేకెన్సీ చూపించకపోవటం వల్ల నెల్లూరుకి అంటే కోవూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కోవూరుకి ప్రిన్సిపాల్గా వెళ్ళి 1 year అక్కడ వర్క్ చేసి తర్వాత 2019లో యాజ్ ఏ ప్రిన్సిపాల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్గా అక్కడ రిటైర్ అయ్యి ప్రస్తుతం తెనాలోనే ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ ఉంది. తెనాలి అంతకుముందు కూడా తెనాలోనే ఉన్నాం. ఇక ట్రాన్స్ఫర్ మీద జింబో మ్యారేజ్లో పర్సనల్ పార్టీని ముందు ఎంజాయ్ చేశారు. నా పేరు జోసఫ్ శ్రీకాంత్ అండి. నేను అప్పుడు మా నాన్నగారు కూడా అక్కడ టీచర్ ఖమ్మం జయరావు గారు అని అప్పుడు మోడల్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ తర్వాత జెడ్పీ హై స్కూల్కి వెళ్ళిపోయారండి. అక్కడ నుంచి రేపల్లి మున్సిపాలిటీకి వెళ్ళి మున్సిపాలిటీలో హెచ్ఎంగా చేస్తూ రిటైర్డ్ అయ్యారు. నేను 10th క్లాస్ ఇక్కడ చదివాను, కాంపోజిట్ మ్యాథ్స్. నేను అంత క్లవర్గా కాదు, యావరేజ్ తెచ్చుకోవడం వల్ల ఇక్కడ నేను 10th క్లాస్ తప్పి 2 years ఖాళీ ఉన్నాను. తర్వాత మా ఇంటర్మీడియట్ డిగ్రీ ఎటైం పాస్ అయ్యి బీఈడీ చేశాను. బీఈడీ చేసి వెల్టూరు యూపీ స్కూల్లో 88లో టీచర్ని జాయిన్ అయ్యాను. తర్వాత అక్కడ 15 సంవత్సరాలు టీచర్లు చేసిన తర్వాత క్లాసు పిల్లలు తక్కువయ్యారని చెప్పి మమ్మల్ని మార్చారు. అప్పుడు నేను సత్యనపల్లి శర్భయ్య హై స్కూల్కి వెళ్ళాను. శర్భయ్య హై స్కూల్ దగ్గర మాకు హెచ్ఎంగా చేసినటువంటి గురునాథ్ మాస్టర్ గారు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ చేశారు. ఆయన్ని కలిసేది వెళ్ళి అక్కడ చేరిన తర్వాత మాస్టర్ గారితో చాలాసార్లు కలిసాను. ఆయన ఇంటికి కూడా వెళ్ళాను. నన్ను బాగా ఆప్యాయంగా చూశారు మాస్టర్ గారు. నేనే అట్లా సత్యనపల్లి శర్భయ్య స్కూల్లో అయ్యాను. మా మిస్సెస్ టీచరేను. మా మిస్సెస్ ఇప్పుడు గుంటూరులో మున్సిపాలిటీలో చేస్తుంది టీచర్గా. మరి నాకు ఒక బాబు, 2 ఆడపిల్లలు. మా 2 ఆడపిల్లలు బ్యాంక్ ఆఫీసర్లు అండి. ఒక బాబు మట్టుకి హైదరాబాద్లో దీంట్లో చేస్తున్నాడు, ఇన్ఫోసిస్ కంపెనీ చేస్తున్నాడు. మరి ఒక బాబు మ్యారేజ్ చేశాను, బాబుకి పాప మ్యారేజ్ చేయాలి. నన్ను జోసఫ్ శ్రీకాంత్ రెడ్డి గారు కూడా జింబో మాస్టర్ అంటేనే ఇక్కడ బట్టుకోవాలి తెలిసిందండి. నన్ను జింబో అంటారు, జింబో మాస్టర్ అంటేనే బట్టుకోవాలో తెలిసింది. నన్ను శ్రీకాంత్ మాస్టర్ అని పిల్లలు అనేవాళ్ళు కానీ బయట ఎవరైనా సరే జింబో మాస్టర్ అంటేనే తెలిసేది. అట్లానే నేను దేవుడి దేవాల 64 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్నాను. దేవుడు మరి మా బ్యాచ్లో అందరినీ కూడా దేవుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇచ్చి అందరినీ ఆశీర్వదించాలని దేవుడిని ఎప్పుడు ప్రార్థించుకుంటూ ఉంటాను. రోజు హైదరాబాద్ అట్లయినటువంటి
కూడా స్వర్ణోత్సవానికి హాజరైనటువంటి మిత్రులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇప్పుడు కరస్పాండెంట్ గారికి, ప్రస్తుతం ఉన్నటువంటి రామకోటేశ్వర హెడ్ మాస్టర్ గారికి నమస్కారాలు. నేను చదువుకొని ఇక్కడ 10th క్లాస్ వరకే చదువుతున్నాను. తర్వాత మరి సర్వీస్తానికి పెద్దవాళ్ళ సహకారం నాకు లభించలేదు. తర్వాత నేను కోరేటిపురం లేబర్ సొసైటీలో మేనేజర్గా పనిచేశాను 19 సంవత్సరాలు. తర్వాత మళ్ళీ 5 వారంలో ఇంటి దగ్గర మాస్టర్ గారుగా చేశాను. 40 మగ్గాలు చేయించాను. తర్వాత మళ్ళీ 5 వారం కేఎస్ సహకార సంఘంలో మేనేజర్గా 5 సంవత్సరాలు పనిచేశానంటే ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. నాకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి అండి. పెద్దమ్మ గారు హైదరాబాద్లో ఉంటాడు. అమ్మ ఉంటుంది. మా పెద్దడు గారు న్యూకామ్ యూనివర్సిటీస్లో ప్రొడక్షన్ మేనేజర్గా చేస్తున్నారు. మా 2వ అమ్మాయి గారు బెంగళూరులో ఉంటారు. మా అల్లు గారు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నారు. మా అబ్బాయి ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి న్యూక్లియర్ ఫిజిక్స్ అయిపోయింది, చెన్నైలో జాబ్ చేస్తున్నాడు. మరి నెక్స్ట్ దీనికి కూడా 2 సంవత్సరాల క్రితం డిఎస్ఆర్ గారు, రామకృష్ణ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అప్పుడు గ్రూప్లో 15 మంది మాత్రమే ఉన్నాం. మరి అప్పుడు 7-8 మంది వచ్చాము. అప్పుడు నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే చెప్పింది ఏమంటే 2024 ఇంకా 2 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయిపోతుంది. ఆ టైంలో మనం అందరం కూడా మన మిత్రులందరినీ కలిసి గ్రూపు ఇంకా ఎక్కువ మంది వచ్చేట్టుగా ఫ్యామిలీ పరంగా భార్యాభర్తలుగా ప్లస్ మనవరాలు కూతుళ్ళు కొడుకులు అందరూ వచ్చేట్టుగా ఏర్పాటు చేసి టిఫిన్లు భోజనాలు మొత్తం ఎక్కడ ఏర్పాటు చేయాలి. అప్పుడు నేను కోరాను. దాని వీళ్ళందరూ కూడా ఇది బాగుందని చెప్పి అన్నారండి. మరి అదేవిధంగా ఈ రోజు జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మన మిత్రులు కొంతమంది పరంపదించినారు. మనకి చెప్పినటువంటి గురువులు కూడా పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ నేను నివాళులు అర్పించుకుంటున్నాను. ఏమంటే మళ్ళీ తర్వాత మన శివనాగేంద్రమ్మ కనగాల ఒక్క నిమిషం, నువ్వు ఫోన్లో రోజు మాట్లాడుతున్నావు, అందరికన్నా ఎక్కువ మాట్లాడు నువ్వే. మా పెద్దనాన్న గారు అదే నాకు 2 బాబులు కన్నాలు ఇచ్చారు. మా బాబు పెద్ద బాబు ఫార్మాలో జాబ్ నాట్కో కంపెనీలో జాబ్ చేస్తున్నారు. చిన్న బాబు ప్రొఫెసర్, కాలేజీ ప్రొఫెసర్. అందరికీ correspondent and principal garu. Regarding myself, I am studying from 6th class to 10th class in this institution. After 10th, I went to Nizamabad district, that is now Telangana state. Then continue my education, government junior college, inter and degree college in the Nizamabad district, Giras College. Then completed my PG in Usmania University. First I entered into my service and revenue department, then changed my department to roads and building and get promotion in the departmental as a accounts officer and rendered my service in 36.5 years in this institute as a good. Without remark, I have rendered and retired in great achieved. I have 3 children. First daughter, she is medical professor, MD Gynec MS Oncology and Government Medical College Siddipet. My son is also MD Pediatrician, we are also in the government service. My son Srikant, MTech Mechanical and PhD, now he is in Professor in Medical College, in Engineering College in CBIT, Hyderabad. My daughter is also PG and PhD and the work was in the institution of CBIT as a professor. My third daughter is MTech MBA, she is SBI Deputy Manager. Regarding my family, and I have settled in Hyderabad, residing in Mehedipatnam. This is my autobiography. Those are the institution have given a great achievement for me. I am very glad to in this regard of my study in this institution as a great my principal and
punctuality, time maintenance, and my department and the service worked as a sincere and achieved in the high grade my higher officers without remark. My work punctuality has achieved and get 2-3 also words, and I worked in the deputation National Way, Bangalore. My San Hingaladi is Delhi. I attended Supreme Court and High Court also as a legal advisor in the department. This is my family information. By the grace of God, where this event achieved by 3 persons, everybody says, but 2 days back, Ramu have called me and he is very, you must come without fail. ఆ యొక్క మాట గురించి అంటే నేను ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడానంటే నేను 50 సంవత్సరాలు తెలంగాణలో ఉన్నానండి. ఎక్కువగా తెలంగాణలో హిందీ, అందుకోసం అలా నేను మాట్లాడాల్సి వచ్చింది. సారీ ఫర్ ది ఎనీ డిస్టర్బెన్స్. అలా అవలసి కోసం రాము ఫోన్ చేస్తే కానీ ఈయన ఫస్ట్ నాకు కాశీ గారు నా యొక్క నంబర్ మా అల్లుడి దగ్గర ఇక్కడ మా అల్లుడి దగ్గర తీసుకుని కాశీ గారు ఫస్ట్ నాకు ఇచ్చాడు. ఇప్పుడు అంటున్నాడు వాడు వెళ్ళొద్దు ఉండు అని. టీఆర్పీ మల్లి గారికి, మన పిచ్చం సిహెచ్ రామగోడ్సరావు గారికి, నాతో వారిద్దరికీ నమస్కారం. నాతోటి మిత్రులకు షేక్ హ్యాండ్ ఇస్తూ నేను మొదలు పెడతాను. మై నేమ్ ఈజ్ చేపత్ కాశీ విశ్వనాథం. మా మిస్సెస్ మా పిల్లలు రాలేదు, రమ్మంటే రాలేదు. నాకు 3 బాబులు. ఒక అబ్బాయి మ్యారేజ్ అయింది, 2 అబ్బాయికి 3 అబ్బాయికి ఇంకా కాలేదు. నేను ఇవాటి వరకు నేను నా హెల్త్ గురించి కానీ ఇట్లా కానీ మరి నాకు చాలా నీట్గానే ఉంటున్నాను నేను. అది ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. Reunion, Golden Jubilee celebration, the most successful headmaster in Kaman Guntur district, Suryapalli High School ni ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళిన మన ఫ్రెండ్లు, వైజ్ఞానిక రంగం, స్పోర్ట్స్ రంగం, కల్చరల్ రంగం, విద్యా రంగం, వాటెక్స్. In all aspects, Ramakrishna stood first in these departments. PO, RJD, directors, AO, FBO, ఎవరు వచ్చినా ఇంగ్లీష్ రిసోర్స్ పర్సన్గా వెళ్ళేవారు. మన మీద రామకృష్ణ చాలాసార్లు ఇన్స్పెక్టర్గా వచ్చాడు. అటువంటి పర్సన్ అంటే చెప్తాను తక్కువే, ఒకటే మాట దాని గురించి చెప్పుకోవాలి మనం. సో ఐ కార్డియల్లీ ఇన్వైట్ అవర్ బిలవ్డ్ రామకృష్ణ మల్లికార్జునరావు గారు, రెస్పెక్టెడ్ రామకోటేశ్వరరావు గారు, అండ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ద ఫ్రెండ్స్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్. It's very happy. I am very glad to be with you on this particular occasion. It's my privilege being with the alumni of 1973-74. First, I would like to bow my head to the founders of the school as well as to my parents. First, I would like to tell something about myself, means my childhood and my school education. I never go to school until I got 8 years. That's why my father had taught me for all the
5 years of education at home and got into the 6th class after successfully completed the entrance examination. In 1969, we were at this school. For all the 5 years, the school. About myself, I was an ordinary student, never got good marks here itself, here and even intermediate also. But I still second topper in VSR College, Tenali, in political science. And then I got my B.Ed at the Royal College of Education, Guntur. Then I was forced to join the teaching profession at VPN GSM High School, Surepalli. The same school had given me a lot, everything. Regarding my service, I joined the service in 1981. Until 89, I worked as secondary grade teacher and until 2005, I worked as school assistant. Then 2005 to 2019, I served as headmaster of VPN DSM High School, Surepalli. As far as my profession is concerned, according to the wishes of the management and the department, I worked sincerely. That's what I thought. That's what I felt. మా పట్టిప్రోలు విఆర్ఓ శర్మ గారు మీ వల్ల మాకు చాలా ఫోన్ నెంబర్స్ వచ్చినాయి. 60 సంవత్సరాలు దాటిన రిటైర్ అయిన బాల్యమిత్రులకు అభినందన సభ అంటే చాలా సంతోషకరంగా ఉంది. అందరినీ అభినందిస్తాను. కరస్పాండెంట్ అండ్ హెడ్మాస్టర్ నమస్కారాలు. ప్రియమైన మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. నేను ఇక్కడ 8th, 9th, 10th ఈ 3 క్లాసెస్ ఇక్కడ చదివాను. 7th క్లాస్ వరకు మారా స్కూల్లో కంప్లీట్ చేశాను ఎడ్యుకేషన్. 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రేపల్లె, తర్వాత డిగ్రీ విఎస్ఆర్ కాలేజ్, బిఎస్సి విత్ కెమిస్ట్రీ మెయిన్ చేశాను. తర్వాత 19 మా అబ్బాయి తర్వాత 1984లో రైల్వేలో సౌత్ సెంట్రల్ రైల్వేలో యాజ్ ఏ కెమిస్ట్గా జాయిన్ అయ్యాను, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్. తర్వాత 2018లో కెమికల్ అండ్ మెటలర్జికల్ సూపరింటెండెంట్ ల్యాబొరేటరీ ఇన్ఛార్జిగా రిటైర్ అయ్యాను విజయవాడలో. తర్వాత నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి పేరు మోహన్ అరుణ్ కుమార్, అమ్మాయి అనుష. అమ్మాయి యుఎస్లో ఉంది. మా బాబు వచ్చి సాఫ్ట్వేర్ ఎన్ఐటి జైపూర్లో చేశారు ఇంజనీరింగ్. తర్వాత నౌ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ బెంగళూరు. మా కోడలు సుజాత, అమ్మాయి పైలట్. షీజ్ ఎ పైలట్ ఇన్ ఇండిగో ఎయిర్లైన్స్ పైలట్. షీజ్ వర్కింగ్ పాకిస్తాన్. ఈ రీయూనియన్ అరేంజ్మెంట్ చేసిన
తెలుసా వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా మన అందరి కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను బండిప్రోలోనే పుట్టి పెరిగాను. ఆల్మోస్ట్ నాకు సెకండ్ నుంచి 10th వరకు నేను ఇక్కడే స్కూల్లో చదివాను, విశ్వశాంతిలో చదివాను. టీఎంలో హై స్కూల్కి వస్తూనే ఉంటాను. ఇయర్లీ ఒకసారి ఏదో ఒక కాంపిటీషన్స్కి ఎగ్జామ్స్కి ఇక్కడికి వచ్చేవాళ్ళం. సో నాకు చాలా యూనో అటాచ్మెంట్ ఉంది. సార్ వచ్చేవాళ్ళు మాకు ఇంగ్లీష్ ఎగ్జామ్ కానీ ఎవాల్యుయేషన్స్కి కానీ ఇంగ్లీష్ పేపర్లో వచ్చేవాళ్ళు. సో హ్యాపీ మీ అందరిని చూసి. యూనో విషెస్ మీ అందరికీ గుడ్ విషెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సోదర మహారాజు అద్దేపల్లి వాసుదేవి కదా, కేశవర్ మహారాజు వాళ్ళ అద్దేపల్లి. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను. ఇంటర్మీడియట్ బిఎస్ఆర్ కాలేజ్ చదివాను. తర్వాత 86లో ఉద్యోగం వచ్చింది. చెన్నై ఆర్గనైజ్ ఆవిడ చెన్నైలో 33 సంవత్సరాలు చేశాను. రిటైర్డ్ 2018లో రిటైర్డ్. అందుకే నమస్కారం. దానికి వేషాలు వేసి ఎంతో మంది మెప్పించి జమీల్ పర్సన్ ఎప్పుడు జోక్స్ చేస్తూనే ఉంటాడు. ఎంత వాతావరణం ఎంత వేడిగా ఉన్నా ఆ వ్యక్తి రాగానే ఐస్ క్రీమ్ లాగా కూల్ అయిపోతుంది. ఆయన ఎవరో కాడు, కోటేటి వెంకట సుబ్బారావు. జాతవ వెళ్ళిన మల్లికార్జున గుప్తా గారికి, హెడ్ మాస్టర్ గారికి, నా సోదరి మనులకి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. నా పేరు కుందేటి వెంకట సుబ్బారావు, అద్దేపల్లి మాది. నేను 10th క్లాస్ తప్పానండి. మాది ఇంటికి పెద్దవాడిని నేనే, 5 బ్రదర్స్ 2 సిస్టర్స్, పెద్ద ఫ్యామిలీ. దానివల్ల చింతమణిలో మంచి పద్యం ఉంది. ప్రాయము వచ్చినంత గృహభారము మోపును దాల్చి వృత్తి విద్యలందు తండ్రికి అనువైత విరామము ఎబండు సేకులం చేయును వాడే పుత్రుడని చెప్పగలునే అని మంచి పద్యం అండి. తండ్రికి అనుకూలంగా ఉంది చేసి అదేదో బట్టల కొట్లో చేరానండి. ఆల్పాటి చక్రపాణి గారు నాకు అకౌంట్స్ నేర్పారు. నన్ను చీరాల మార్కెట్కి తీసుకెళ్ళారు, విజయవాడ మార్కెట్కి తీసుకెళ్ళి నా దగ్గర నుంచి కొట్టు పెట్టి చదవన్నారు. తర్వాత అదే అప్పట్లో మన మానవ నరసింహారావు వాటా ఉంది. మన నరసింహారావు కొట్టుకున్నారో తెల్లవారుదాన్ని ఏం చేస్తావా మార్కెట్ రమ్మన్నారు అకౌంట్స్ రాయడానికి. 40 సంవత్సరాలు వాళ్ళ దగ్గర పనిచేశాను. చేయడం తర్వాత కాలేజీ పెట్టారండి. శరణ గారు, నాచర గారు మా బాబు గారు కాలేజీలో కుర్రాడు కావాలని చేర్చారు. 10th క్లాస్ కాలేజీ చేరినాక అకౌంట్స్ రాస్తున్నాను నేను. ఒక క్లర్క్ ఉండేవాడు, తెనాల నుంచి వచ్చేవాడు. ప్రిన్సిపల్ గారు చూసి ఏంటంటే నీకు అకౌంట్స్ వచ్చా అన్నారు. మా గురువు గారు నేర్పారండి రాసినాక ఆ 10th క్లాస్ పాస్ అవ్వదు, నేను నిన్ను రికార్డేషన్ చేస్తాను అన్నారు. మా పాస్ అయినా మన లక్ష్మణ మాస్టరే పేపర్లో పడ్డారండి. మా ఆయన తెచ్చుకోరా బాబు, నేను సైన్స్ మాస్టర్ నీకు చెప్పలేము అంటే తీసుకెళ్ళాను, రాసుకున్నానండి. 70 మార్కులు వచ్చినాయి. ఇవాళ మీ పేరు రాస్తే వర్షం ఎగిరిపోయినా పోవచ్చు, కాదంటారు లేదు. అనుభవంతో టీసీలు రాయటం ఏంటి, అడ్మిషన్ టెస్ట్ రాయటం ఏంటి, స్టడీలు రాయటం ఏంటి అన్నీ చేశాను. తర్వాత ఈ పర్టికులర్ కాలేజీ 2006లో ఇదైందండి. పోతే నిజాంపట్నం వేసాను, సంవత్సరం పనిచేశాను. తర్వాత టీజే కాలేజీకి మార్పించుకున్నానండి. అక్కడ కూడా నాకు టీసీలో అడ్మిషన్ టెస్ట్లు అవన్నీ ఇచ్చారు. జాగ్రత్త చేస్తుంటే మన 2017లో ఒక 54 మందిని కమిషనర్ ఆఫీస్కి వేశారు. రైల్వే వేస్తే సరే అక్కడ ఒక ఆయన జూనియర్స్ వేస్తుంటే ఆ అమ్మాయి దగ్గర 10,000 తీసుకుని ఒక అతను నిర్ణయించాడు. సరే ఏం చేస్తా వెళ్ళాం, జాయిన్ ఒక 3 నెలలు మంచి తిరిగి వచ్చేసానండి. వచ్చేసి అక్కడ రిటైర్ 2018లో నాకు బాబు, 2 బాబులను రాత్రం సరిపోయి డిగ్రీ అయినాక ఈ బాబు డోలాస్ కంపెనీకి బెంగళూరు రెస్టారెంట్ మేనేజరు. అది పరిస్థితి సార్ నాది. అందరికీ థ్యాంక్స్ అండి. అందుకని తర్వాత నేనేం చదువుకోలేదు. 5వ తరగతి వరకు బిఆర్ స్కూల్లో చదువుకున్నాను. నాకు 3 పిల్లలు, ఒక అమ్మాయి. అమ్మాయి నగరవేక్ష సాఫ్ట్వేర్ ఉద్యోగి అల్లుడు గారు, ఇన్ఫోసిస్. పెద్ద అబ్బాయి నా షాప్లోనే ఉంటాడు. చిన్న అబ్బాయి గ్రానైట్ ఫ్యాక్టరీ మెయింటెనెన్స్ మార్పులు. తర్వాత నాకు 90లో నాకు టర్నింగ్ పాయింట్ డాట్కార్ షాప్ ఇప్పించారు. నేను కొడాలి లక్ష్మీ వెంకమ్మ. నేను 10th క్లాస్ హై స్కూల్లో టీఎంరావు హై స్కూల్లోనే చదివాను. ఈయన పిట్ల సాంబశివరావు గారు, నేను నేవీ ఎయిర్ ఫోర్స్లో
పాప హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. ఆ పాపకు ఒక పాప బీటెక్ ఫస్ట్ ఇయర్. ధన్యవాదాలు. సభకు నమస్కారం. నా సోదరీమణులందరికీ కూడా నమస్కారం. నేను ఇక్కడికి విశాఖపట్నం నుంచి ఇక్కడికి సన్నోత్సవ కోసం వచ్చాను. నాకు చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పుడు ఆ సంగతులు అవన్నీ చాలా గుర్తుకొచ్చి. నాకు 2 అబ్బాయిలు, 2 టీసీస్లోనే వర్క్ చేస్తున్నారు. ఒక అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు, ఒక అబ్బాయి దుబాయ్లో ఉంటాడు. దేవి, ఎక్కడి సంపదలు, ఎక్కడి సౌఖ్యములు, అన్నదమ్ములను ఆలు బిడ్డలను కన్న తల్లిదండ్రులు స్నేహితులు వెంటగారుతుంది. ఎన్ను వెంట వచ్చున్నది అదే యశస్సు, అదే సత్యం. స్థిరమై సంపదగల్ల వెంట ఒకరి సాగిరావు. వేరు కేసరుకే పోటు విధించను విధి, అది అవశ్య ప్రాప్యంబు. అత్తాని నెవ్వరు తప్పించెదరు. ఉన్నవాడనని గర్వం దేనికి కాదు. కింకరుడే రాజగు, రాజే కింకరుడగు, అది కాలానుకూలంబుగా. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా. చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా. పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో.